హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ తరపున డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. గత వీడియోల్లో నేను కీబోర్డ్, హార్మోనియం, ఫ్లూట్ కొన్ని ఇన్స్ట్రుమెంట్లు ఇంట్రడక్షన్ ఇచ్చి ఉన్నాను. మరి హార్మోనియం, కీబోర్డులపై కొన్ని బేసిక్స్ కూడా నేర్పడం జరిగింది. ఇంకా కర్ణాటిక్ బేసిక్స్ త్వరలో క్లాసులు స్టార్ట్ చేస్తాను. నాకు కొంచెం సమయం లేక పెట్టలేకపోయాను. అయితే నేను నేర్పించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిలో ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఫ్లూట్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను? ఆ ఫ్లూట్ని హోల్డింగ్ ఎలా చేయాలి, బ్లోయింగ్ ఎలా చేయాలి, ఇంకా ఫ్లూట్ మీద మనకి 12 స్వరస్థానాలు, 12 స్వరస్థానాలు ఎలా ఉంటాయనే విషయంపై మీకు ఫ్లూట్ మీదనే ఇంట్రడక్షన్ ఇచ్చాను. నేను ఈరోజు చెప్పబోయే పాటకి ఈ ఇంట్రడక్షన్ సరిపోతుంది మీరు ప్రాక్టీస్ చేస్తే. ఓకే, ఒకవేళ ఎవరైనా సరే ప్రాక్టీస్ చేయకపోతే ముందు ఫ్లూట్ వీడియోలు చూసి ఈరోజు చెప్పినటువంటి చక్కనైనటువంటి ఒక రామభక్తి పాట, రామునిపై, ఈరోజు శ్రీరామనవమి కనుక రాముడి యొక్క ఒక చిన్న పాట, శ్రీరామదాసు సినిమా నుంచి, నాగార్జున మూవీ, కీరవాణి గారు స్వరపరిచినటువంటి ఎంతో రుచిరా అనే పాటని మనం ఈరోజు ఫ్లూట్ మీద నేర్చుకుందాం. నేర్పించాలనిపించింది, ఎందుకంటే శ్రీరామనవమి. నెక్స్ట్ మీ అందరికీ కూడా మేజర్ స్కేల్స్ వచ్చు కాబట్టి మేజర్ స్కేల్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ మోహన్ రాగం అనమాట. మేజర్ పెంటాటానిక్ స్కేల్ అంటాం. మేజర్ పెంటాటానిక్ స్కేల్ అంటే శంకరాభరణ రాగంలో మనకి 2 స్వరాలని వజ్యం చేయాలి, అంటే తీసివేయాలి. ఏంటంటే మా అనే స్వరం ఒకటి, ఇంకా నీ అనే స్వరము తీసేస్తే మనకి మోహన రాగం వస్తుంది అనమాట. అందువల్ల మనకి మ్యాక్సిమం అన్నీ కూడా ఫుల్ హోల్సే ఉంటాయి. అందుకని ఫస్ట్ పార్ట్ కింద నేను తీసుకుంటున్నాను. ఫుల్ హోల్స్ వాయించడం చాలా ఈజీ అందరికీ. అందుకని మొదటి పాట రూపంలో మీకు నేను నొటేషన్తో ఈ శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అనే పాటని మీకు నేను నొటేషన్ ద్వారా మీకు నేను నేర్పించడానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందు నన్ను ఎంకరేజ్ చేయడానికి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. ఇది మనకి శ్రీరామదాస్ చిత్రంలో మోహన రాగంలో ఉంది ఎంతో రుచిరా అనే పాట. చాలా బాగుంటుంది కూడా, కొంచెం ఫాస్ట్గా కూడా ఉంటుంది. ఇది స్వరస్థానాలు. ఇది మోహన రాగంలో ఉంది, అందరికీ తెలుసు మోహన్ రాగం గురించి. మోహన్ రాగం యొక్క స్వరస్థానాలు ఏంటంటే సా, రీటు, చతుశ్రుతి రిషభం, ఘాటు, అంతర్గాంధారం, పంచమం పా, దాటు, చతుశ్రుతి దైవతం, అంతే అనమాట. 5 స్వరాలే ఉన్నటువంటి రాగం అనమాట. దీన్ని ఔడవ రాగం అని కూడా పిలుస్తాం అనమాట. ఇది మోహన రాగం యొక్క స్వరస్థానాలు. సా, రీటు, ఘాటు, పా, దాటు అన్ని 2లే అనమాట. ఓకే, ఇందులో మనకి అసెండింగ్, డిసెండింగ్ ఫ్లూట్లో మనం ఎలా ప్లే చేస్తాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు అంతకుముందు చెప్పాను, మనకి ఫ్లూట్ని హోల్డ్ చేయడం కూడా చెప్పాను, పాత వీడియోలు చూడండి. ఫ్లూట్లో మనకి ఈ 3 హోల్స్ మూస్తే సా అనమాట. సా, తర్వాత రీ, సా రీ అంటే ఈ రింగ్ ఫింగర్ వదిలేస్తే రీ, తర్వాత గా అంటే సా రీ గా. ఆ తర్వాత అన్ని హోల్స్ మూసేస్తే అది పా అనమాట. ఆ తర్వాత రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ని తీసేస్తే అదేంటంటే దా. మరలా కొంచెం బ్రీత్, కొంచెం బలంగా ఊతి మళ్ళీ సాకు వచ్చేస్తూ ఉంటారు. అంటే మన బ్రీత్ అనేది గట్టిగా ఊస్తే పైసా, నెమ్మదిగా ఊస్తే కింద సా. మరొకసారి చెప్తున్నాను, సా రీ గా ప ద సా. మళ్ళీ సేమ్ డిసెండింగ్ ఆర్డర్, సా దా ప గా రీ సా. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను. ఓకే, మోహన రాగం యొక్క మూర్ఛల్ని ఫ్లూట్ మీద ప్లే చేద్దాం. రింగ్ ఫింగర్ తీసేసాను, మధ్యవేలు తీసేసాను, సారీగా అయిపోయి. తర్వాత పా, మళ్ళా రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ తీసేసాను, దా, మళ్ళా కొంచెం గట్టిగా ఊది మొత్తం 3 హోల్స్ వదిలేసాను అనమాట. రైట్ హ్యాండ్ మళ్ళీ రివర్స్,
అయితే మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. నేను మీకు ఫ్లూట్ నేర్పించేటప్పుడు మీరు మిర్రర్ ఇమేజ్‌లో వస్తుందనమాట. మీరు ఆపోజిట్‌లో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మిర్రర్ ఇమేజ్ అంటే నేను రైట్ హ్యాండెడ్ ఫ్లూట్ కదా! మీకు లెఫ్ట్‌గా కనిపిస్తుంది. అంతే. అది మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే నేను ఫ్రంట్ కెమెరా వాడుతున్నాను మొబైల్‌లో. ఓకే. దాన్ని అబ్జర్వ్ చేస్తూ మీరు నేర్చుకోవచ్చు. కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకైతే సరిపోతుందనమాట. ఓకే. మరొకసారి మోహన్ రాగం మూర్ఛన. ఇది మనకి మోహన రాగం యొక్క మూర్ఛన అనమాట. పాటకొచ్చేస్తే ఫస్ట్ మనకి ఎంతో రుచిరా అని మనకు ఓపెనింగ్లో ఒక సాకి ఉంటుందన్నమాట. అదేంటంటే మోహన రాగంలో గపదరి సా దద సద పగరి సగరిగా అని వస్తుందన్నమాట. మరొకసారి గపదరి సా దద సద పగరి సగరిగా. అది జాగ్రత్తగా వాయిస్తే చూడండి. దద సద పగరి సాగరిగా పద పద పగరి గారి సా ఎంతో రుచిరా. రెండోదనమాట. అది ఎలా అంటే గద పద ప గరిరి గారి సా ఎంతో రుచిరా. ఇది మనకి సాకి అన్నమాట. అదనమాట. ఎంతో రుచిరా ఎంతో రుచిరా గపదరి సా దద పద దద సద పగరి సగరిగా గద పద పగరి గరి సా. ఇది సాకి. ఇప్పుడు మనం శ్రీరామ రిగగ అన్నమాట. శ్రీరామ గపద సపద పగ ఓ రామ. మూడో శ్రీరామ స్లోగా పాడుతాను, ఒకసారి చూడండి. దసరిగ సగరి సదస దసరిగ సగరి సద పద సద పగరి శ్రీరామ అనమాట. అలా అంటే స్లోగా, దాన్ని మనం స్లోగా వాయిస్తాం చూడండి. దసరిగ సగరి స ద పద సద పగరి ద పద సద పగరి శ్రీరామ అనమాట. అంటే దసరిగ సగరి సద పద సద పగరి. ఇప్పుడు మనకి మ్యూజిక్తో కలిపి పాట వస్తున్నాను. శ్రీరామ నీ నామెంతో రుచిరా. అది ఫస్ట్ లైన్ అనమాట పాటలో, పల్లవిలో. ఏంటంటే రిగ రిగ రి సరి రిగ గరి రి స. ఫస్ట్ శ్రీరామ నీ నామ రిగ రిగ రి సరి మెంతో రుచిరా రిగ గరి రి స. మరొకసారి శ్రీరామ నీ నామెంతో రుచిరా. ఫస్ట్ లైన్ అనమాట. చాలా ఈజీ అనమాట. మోహన్ రాగంలో మనకు స్వరస్థానాలు మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా, మనకు చాలా సింపుల్గా ఉంటాయి అనమాట. తర్వాత ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పదదాద పగ గప పగ గరి రి గ గరి రి స. అంటే
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పదదాద పపగ గపప పగగరి రిగగ గరి రిసస ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పదదాద పపగ గపప పగగరి రిగగ గరి రిసస ఇది మనకి. తర్వాత ఓ రామ నీ నామెంతో రుచిరా సేమ్ నోట్స్ అనమాట. రిగ గ రిగ రి సరి రిగ గరి రి స. తర్వాత ఎంతో ఇది చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఎంతో రుచి మళ్ళీ ఎంతో రుచి వస్తుంది. పద సద పగ గ పద పగ గరి రి గ ప గరి రి స ద స అనమాట. చూడండి, అంతే. శ్రీరామ నీ నామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఫస్ట్ సంగతి ఓ రామ నీ నామెంతో రుచిరా. రెండో సంగతి ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పద సద పగ గ పద పగ గరి రి గ ప గరి రి సదా స. అక్కడ వరకు మనకి పల్లవి అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి బీజిఎం విషయంకి వస్తే అది మనం ఫ్లూట్లో వాయించిన అవసరం లేదు. ఫ్లూట్ ఈజ్ ఏ లీడ్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి అది కూడా నేను చెప్తాను. ఇది కూడా సేమ్ రిగ గ రిగ గ గగ రిగ రి సరి రిగ గరి రి స. మనం పల్లవిలో ఏదైతే నోట్స్ ఉందో అదే వస్తుంది అనమాట. రిగ గ గ రిగ రి సరి రిగ గ గరి రి స. బీజిఎం కూడా అదే వస్తుంది. పద సత పగ గ పద పగ గరి రి గ ప గరి రి స. అక్కడ వరకు సేమ్ అదే వస్తుంది. మరొకసారి పద సత పగ గ పద పగ గరి రి గ ప గరి రి స సరి గరి గ పద రి స. ఒకసారి వాయిస్తాను చూడండి. ఇది మనకి బీజిఎం అనమాట. ఆ తర్వాత చరణం విషయంకి వద్దాం. చరణం మనం ఏంటంటే కదలి ఖర్జూరాది ఫలముల కన్నను, అది మనకి ఫస్ట్ బాలుగారు పాడతారు, ఆ తర్వాత కోరస్ వస్తుంది. సేమ్ నోట్స్ అనమాట. మరలా కదలి ఖర్జూరాది ఫలముల కన్నను అది వాయిస్తాను చూడండి ఒకసారి. ముందు స్వరం పాడదాం. దద స సద పసద కదలి ఖర్జూరాది వాయిస్తాం ఒకసారి. దద సద పసద ఫలముల కన్నను దరి సద పసద ఫలముల కన్నను దరి సద పసద. పతిత పావన నామమేది రుచిరా. ఇక్కడ పద సరి రి 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 పతిత పావన నామ పతిత పావన నామ
పదస పదస సరి రి 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 మేమి రుచిరా రిగారి రిగారి సదస రిగారి సదస మళ్ళా పతిత పావన నామమేది రుచిరా ఆ తర్వాత కూడా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పైన సారి గరి ససా సారి గరి ససా సారి గరి ససా అది వాయిస్తాను ఇప్పుడు చూడండి. సారి గరి ససా సారి గరి ససా సారి గరి ససా తర్వాత నవరస పరమాన్న దగరిగ ససరి సదా దగరిగ ససరి సదా మొత్తం కలిపితే దగరిగా దగరిగా ససరి సదా నవనీతముల కన్నా దదస దప పదాపగ నవనీతముల కన్నా దదస దప పదాపగ ఆ తర్వాత అధికమౌ నీ నామమేమి రుచిరా గపద దశ పద పగగ అధికమౌ నీ నామ అధికమౌ నీ నామ గపద దశ పద పగగ నేమి రుచిరా పద పగ సరి అంతే పద పగ సరి శ్రీరామ మళ్ళా కోరస్తో శ్రీరామ శ్రీరామ ఓ రామ గపదస పద పగ మళ్ళా సేమ్ పల్ల వస్తుంది అనమాట. మొత్తం వాయిస్తాను చూడండి. కదలి కజ్జుడు అది 2 సార్లు అనమాట. ఇంక నేను ఫ్లూట్పై మోహన రాగంలో స్వరాలతో మనకి శ్రీరామ నీనామం ఎంతో రుచిరా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి హ్యాపీ శ్రీరామనవమి అందరికీ కూడా నమస్కారం.